పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, ఈరోజు సరిగ్గా ఈ క్షణంలో ఈ వీడియోను మీరు చూస్తున్నారనంటే ఇది కేవలము ఒక యాదృచ్ఛికము కాదు. అవును, నేను మీతోనే మాట్లాడుతున్నాను. బహుశా మీ గుండెల్లో ఎవరికి చెప్పుకోలేని ఒక పెద్ద భయము దాగి ఉందేమో. రేపటి గురించి ఆందోళన, శత్రువుల గురించిన భయము, మీ కుటుంబ భవిష్యత్తు గురించి ఒక తెలియని గుబులు మిమ్మల్ని లోపల నలిపేస్తుందా? చుట్టూ మనుషులున్నా ఒంటరిగా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారా? అయితే వినండి, దేవుడి రోజు మీకోసమే ఈ ప్రత్యేకమైన సందేశాన్ని ఏర్పాటు చేశారు. మీ హృదయంలో ఉన్న ఆ చీకటి భయాన్ని తొలగించి ఒక గొప్ప వెలుగు నింపడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ఈ వీడియో ముగిసేసరికి మీ గుండె నిండా ఒక అద్భుతమైన శాంతి, ధైర్యము నిండబోతున్నాయి. కాబట్టి దయచేసి చివరి వరకు దేవుని స్వరాన్ని వినే ప్రయత్నము చేయండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయము ప్రారంభము కాబోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని వేధించిన సమస్యలన్నీ దేవుని వాక్య శక్తి ముందు మోకరిల్లబోతున్నాయి. ఈ సందేశాన్ని పూర్తిగా విని దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు మీతో మాట్లాడబోతున్నారని మీరు నమ్మితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. మీ విశ్వాసమే మీ అద్భుతానికి మొదటి అడుగు. ప్రియులారా, రండి, ఈరోజు దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ జీవము గల మాటలను భయభక్తులతో చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనము. దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకేషునకు బహుభయపడెను. ఆలోచించండి, గొలియాతు వంటి మహావీరుణ్ణి ఒకే ఒక చిన్న రాయితో నేలకొలిచిన దావీదే శత్రువుల మాటలు మనసులో పెట్టుకొని బహుగా భయపడ్డాడు. కాని ఆ భయము నుండి దావీదు ఎలా సింహములా లేచాడో, దేవుడతన్ని ఎలా హెచ్చించాడో తెలుసుకుంటే ఈరోజు మీ జీవితంలో ఉన్న భయాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ వీడియో ముగిసేసరికి మీ గుండె నిండా ఒక అద్భుతమైన శాంతి, ధైర్యము నిండబోతున్నాయి. ఎక్కడ దాటవేయకుండా దేవుడు మీతో నేరుగా మాట్లాడుతున్నాడనే నమ్మకముతో ఈ వీడియో చివరి వరకు జాగ్రత్తగా వినండి. మహా పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ స్వరూపుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన మహిమగల నామమునకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కృపాసత్య సంపూర్ణుడా, ఈ సమయంలో నీ పాద సన్నిధికి చేరి వస్తున్న ప్రతి బిడ్డను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. దేవా, ఈరోజు ఈ క్షణములో ఈ వీడియోను వీక్షిస్తున్న నీ బిడ్డల హృదయాలను నువ్వు చూస్తున్నావు. లోకములో ఎవరికి చెప్పుకోలేక లోపలే నలిగిపోతూ గుండె నిండా ఎంతో భారముతో, కన్నీళ్లతో నీ వైపు చూస్తున్న నీ ప్రియ బిడ్డలను ఇప్పుడే నీ కరుణామయ హస్తాలతో తాకండి ప్రభువా. యేసయ్యా, వాక్యమే నీవై ఉన్నావు. నీ మాట జీవము గలది, నలిగిన హృదయాలను కుదుర్చున్నది. ఈరోజు నీ నోటి నుండి రాబోతున్న ప్రతి మాట అయా, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డల జీవితాలలో ఒక గొప్ప వెలుగు నింపునుగాక. వారి మనసులో ఉన్న చీకటిని, తెలియని భయాలను, ఆందోళనలను ఇప్పుడే మీ పరిశుద్ధ నామములో లయము చేయండి తండ్రి. ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి. మానవ మాత్రుడనైన నా స్వరాన్ని కాదు తండ్రి, నీ బిడ్డలతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడండి. వారి అంతరంగములో ఉన్న గాయాలను కడగండి. నా బిడ్డ, నేను నీకు తోడుగా ఉన్నాను అని మీ మధురమైన స్వరముతో వారిని ఆదరించండి. ఈ సమయాన్ని
ఈ సందేశాన్ని వింటున్న ప్రతి హృదయాన్ని నీ పవిత్ర ఆత్మ ఆధీనంలోనికి తీసుకునమని, వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను నీ బిడ్డలకు దయచేయమని మా రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు అత్యున్నత నామములో అత్యంత వినయముతో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని మాటలు మనలో భయాన్ని కలుగజేస్తాయి అనుటలో ఎటువంటి సందేహము లేదు. భయము అనేది మనుషులను ఇంకా కృంగదీస్తుంది, సమస్యల్లో త్రోసివేస్తుంది. ఏమి చేస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో అర్థము కాదు. కొంతమంది భయపడితే పారిపోతారు, మరికొంతమంది భయపడితే ఎదుటి వారిని కొడతారు, ఇంకొంతమంది భయపడి తమను తాము గాయపరుచుకుంటారు. భయము వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఎవరు కూడా గ్రహించలేరు. బలవంతులుగా ఉన్నప్పటికీ వారిని భయము ఒక్కసారిగా ఆవరిస్తే ఎంతో బలహీనులుగా మారిపోతారు. ధైర్యవంతులైనప్పటికీ వారిలో భయము ప్రవేశిస్తే చిన్నపిల్లల కంటే ఎక్కువగా భయపడతారు. ఈ రోజున వాక్య భాగములో మనము చూసినట్లయితే ఒక వ్యక్తి బహు భయపడుతున్న విషయాన్ని మనము చూడవచ్చు. ఎవరా వ్యక్తి అంటే దావీదు. అవును ప్రియులారా, దావీదు భయపడుతున్నాడు. సింహమును, ఎలుగుబంటిని చంపినటువంటి దావీదు భయపడుతున్నాడు. గొలియాతును ఒక్క రాయితో చంపిన దావీదే భయపడుతున్నాడు. అంటే ఎంతటి వారైనా భయము ముందు కొన్నిసార్లు దాసోహము కావలసి వస్తుంది. దాన్ని బట్టి భయపడొద్దా అంటే భయపడండి, కానీ ఆ భయములో వెంటనే దేవుణ్ణి ఆశ్రయించండి. ఈ రోజున ఈ వాక్యము వినుచున్న నీలోనికి కూడా ఒక భయము వచ్చింది. నువ్వు భయపడుతున్నావు, నీకు ఆరోగ్యము క్షీణించిందని భయపడుతున్నావు, నువ్వు చనిపోతావేమో అని భయపడుతున్నావు, నీ పిల్లలు తప్పిపోతున్నారని భయపడుతున్నావు, నీకు ఉద్యోగము రాదేమో, నీకు వివాహము కాదేమో, నీ అప్పులు తీరవేమో, నీ కుటుంబంలో పరిస్థితులు మారవేమో, నీ వ్యాపారము అభివృద్ధి చెందదేమో, ఇలా దేని గురించో నువ్వు భయపడుతున్నావు. ఈ సమయంలో నీ నిర్ణయం సరిగ్గా ఉండకపోవచ్చు, నీ ప్రవర్తనలో మార్పు రావచ్చు, ప్రతిదానికి చిరాకు పడుతుండొచ్చు, చిన్న విషయాల్లో సహనము కోల్పోయి నీ ఇంటి వారి మీద, నీ తోటి ఉద్యోగుల మీద దూషణ మాటలు పలుకుతూనే ఉండొచ్చు. భయము నీలో ఉన్న ధైర్యాన్ని, నీలో ఉన్న మంచితనాన్ని, నీలో ఉన్న విశ్వాసాన్ని చంపుతుంది. అవును ప్రియులారా, జీవితము పైన ఆశ లేకుండా చేస్తుంది. నిన్ను ఈ లోకము విడిచిపోమ్మని ప్రేరేపిస్తుంది. ఈ వాక్యములో కూడా దావీదు భయపడుతున్నాడు. ఎవరికి భయపడుతున్నాడు, ఎందుకు భయపడుతున్నాడు అంటే గాతు రాజైన అకీషునకు భయపడుతున్నాడు. అది సాధారణంగా కూడా కాదు, బహు భయము అతనిలోనికి ప్రవేశించింది. ఏ మాట విని దావీదు భయపడ్డాడో ఒక్కసారి మనము వాక్యములో చూస్తే ఇలా వ్రాయబడి ఉంది. ఈ దావీదు ఆ దేశపు రాజు కూడా వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియో, దావీదు 10,000 కొలది హతము చేసిననియో పాడినటువంటి పాటలు ఇతన్ని కూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా ఈ మాటలు విన్నటువంటి దావీదు భయపడుతున్నాడు. ఎప్పుడైతే దావీదు గొలియాతును చంపాడో దీన్ని బట్టి దావీదును అందరూ కూడా ఘనపరిచారు. ఈ విషయం అంతటా తెలిసింది దావీదు గొప్పవాడు అని. కాని దావీదు సౌలు నుండి పారిపోయి గాతు రాజైనటువంటి ఆకీషు వద్దకు వచ్చెను. అతడు ఏమైనా సహాయము చేస్తాడో అని అనుకుంటే అతని నోటి నుండి ఈ మాటలు వచ్చాయి. గొలియాతు వారివాడే, వారు గడిచినటువంటి వాటిని జ్ఞాపకము చేసుకుంటున్నారు. పైగా నన్ను గురించి గొప్పగా మాట్లాడారు, ఇలా ఉంటే నేను ఇప్పుడు సహాయము కోసము వచ్చాను. ఈ ఆలోచనలన్నీ దావీదు మనసులో నుంచుకొని ఆలోచిస్తూ బహు భయపడ్డాడు. కొన్నిసార్లు ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా దావీదు వల్లే ఆలోచన చేస్తాము కదా. గతించిన కాలములో గొప్పగా జీవించి
మంచిగా బ్రతికి పరిస్థితులు బాగోలేక సమస్తము కోల్పోయి ఎవరి దగ్గరైనా సహాయము కోసము వెళితే వారు మన గురించి మాట్లాడుకునేటటువంటి మాటలు మనకు భయాన్ని, సిగ్గును కలిగిస్తాయి. వారి సమయంలో ఏదైనా చేస్తారు అనే ఆలోచన వస్తుంది. ఇలాంటి ఆలోచనతోనే భయములో దావీదు ఏమి చేశాడో తెలుసా? దావీదు వారి ఎదుట తన యొక్క చర్యను మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపు మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డము మీదికి కార్చనిచ్చుచు నుండెను. వారతన్ని పట్టుకొని పోగా పిచ్చి చేష్టలు చేయిచు వచ్చెను అనే మాటలు మనము చూడవచ్చు. దావీదు వంటి వాడే వారి నుండి తప్పించుకోవడానికి ఆ భయానికి పిచ్చివాని వల్లే ప్రవర్తించాడు. దేవుని వైపు చూడలేకపోయాడు. తన సొంత ఆలోచన చేసి ఎలాగో తప్పించుకున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, మీ సమస్యల్లో మీరెలా ప్రవర్తిస్తున్నారు? మీ భయములో కొన్నిసార్లు నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావేమో. నీ భయములో నువ్వు దేవుని ఆశ్రయించాలి. దేవుని వైపు చూడగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి తప్పించెను అని దావీదే మరలా చెబుతున్నాడు. నీకు కలిగిన లేదా నీకు కలుగుతున్న భయములలో నిన్ను నీవే చూసుకుంటే ఇంకా భయము వేస్తుంది. నీ పరిస్థితిని తలంచుకుంటే నీలో ఆతురత వస్తుంది. కాబట్టి నీ భయములో నీ పరిస్థితిని తలంచుకుంటే నీలో ఉద్రిక్తత వస్తుంది. కాబట్టి నీ భయములో దేవుని వైపు చూడు, దేవుని సహాయము కోరుకో. ఆయన నీకు కలిగిన భయములన్నిటిలో నుండి తప్పిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, వాక్యము విన్నారు కదా. దావీదు భయపడినప్పుడు పిచ్చివాడిలా నటించాడు. కాని ఎప్పుడైతే తన తప్పు తెలుసుకొని మనుషుల వైపు చూడటము మానివేసి దేవుని వైపు చూశాడో అప్పుడు దేవుడు అతనికి అద్భుతమైన విజయాన్నిచ్చాడు. ఈ క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇంతకాలము నువ్వు దేవుని కంటే ఎక్కువగా నీ సమస్యలకే భయపడ్డావేమో. మనుషుల మాటలనే మనసులో పెట్టుకొని దేవుని వాగ్దానాలను మర్చిపోయావేమో. నా వల్ల కాదు, నా జీవితం ఇంతే అని ఆత్మహత్య ఆలోచనలతో, తీవ్రమైన నిరాశతో దేవునికి దూరముగా జరిగిపోయావేమో. ఒక్కసారి ఆలోచించుకో. నీ తప్పును ఒప్పుకోవడానికి దేవుడు నీకిస్తున్న సమయం ఇది. లోకపు భయాల నుండి, పాపపు బంధకాల నుండి నీకు విడుదల కావాలా? నీ గదిలోనే, నువ్వున్న చోటనే ఇప్పుడు నీ మోకాళ్ళ మీదికి రాగలవా? నీ 2 చేతులు ఆకాశము వైపు చాపి కన్నీళ్లతో దేవునికి నీ హృదయాన్ని అప్పగించగలవా? ప్రభువా, నన్ను క్షమించు. ఇంతకాలము నా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడ్డాను. లోకము మాటలు నమ్మి కృంగిపోయాను. ఈరోజు నా భయాన్ని, నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. నన్ను నీ బిడ్డగా స్వీకరించు తండ్రి అని అడుగుతావా? నువ్వు హృదయపూర్వకముగా అడిగితే, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన నిన్ను ఇప్పుడే క్షమించి నిన్ను తన కౌగిట్లో తీసుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దావీదును కాపాడిన దేవుడు సజీవుడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. దావీదు భయాలన్నిటిలో నుండి దేవుడు అతన్ని ఎలాగైతే తప్పించాడో, ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి అప్పుల బాధ నుండి, ప్రతి అనారోగ్యం నుండి, కోర్టు సమస్యల నుండి, కుటుంబ గొడవల నుండి నిన్ను కూడా అలాగే తప్పించబోతున్నాడు. నువ్వొంటరిగా ఏడ్చిన కన్నీటి రోజులకు ఇక ముగింపు పడబోతుంది. నీ కన్నీళ్లను ఆయన నాట్యముగా మార్చబోతున్నాడు. ఏ లోకమైతే నిన్ను చూసి నవ్విందో, ఏ శత్రువుల ముందరైతే నువ్వు తల దించుకున్నావో, అదే లోకము ముందు దేవుడు నిన్ను తలగా ఉంచబోతున్నాడు. దేవుని వైపు చూడు, ధైర్యంగా ఉండు. ఈ రోజు నుండి నీ హృదయంలో భయానికి చోటు లేదు. కేవలము యేసయ్య ఇచ్చిన జయమే నీకు మిగిలబోతుంది. ఈ గదిలోనే, మీరున్న చోటనే కళ్ళు మూసుకోండి. మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకోండి. దేవుని అద్భుత శక్తి ఇప్పుడే మిమ్మల్ని తాకబోతుంది. హృదయపూర్వకముగా
అందరము కలిసి ప్రార్థన చేద్దాం. మహా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, నలిగిన హృదయాలను చేరదీసే మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము నీ పాద సన్నిధికి వస్తున్నాం. ఈరోజు ఈ వాక్యాన్ని విని కన్నీళ్లతో నీ వైపు చేతులెత్తిన నీ ప్రియ బిడ్డను ఒక్కసారి నీ కరుణ కటాక్షాలతో మీరు వీక్షించండి ప్రభువా. దావీదు వల్లే భయముతో, ఆందోళనతో కృంగిపోతున్న నీ బిడ్డ హృదయ భారాన్ని ఇప్పుడే నీవు తీసివేయమని నీ పాద సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాం. తండ్రి, ఇప్పుడే నీ గాయపడిన హస్తాలను చాపి నీ బిడ్డలను ముట్టండి. అయ్యా, తల వెంట్రుకలు మొదలుకొని అరికాలు వరకు ఉన్న ప్రతి బలహీనతను, దీర్ఘకాలిక వ్యాధిని మనుషులు నయము చేయలేరు అన్న ప్రతి జబ్బును నీ రక్తపు శక్తి ద్వారా ఇప్పుడే మీ పరిశుద్ధ నామములో గద్దిస్తున్నాను. శరీరంలో ఉన్న ప్రతి క్యాన్సర్ గడ్డలు, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, నరాల బలహీనతలు ఇప్పుడే మీ పరిశుద్ధ నామములో కరిగిపోవునుగాక. నీ బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి తండ్రి. అయ్యా, ఈ భయంకరమైన లోకములో నీ బిడ్డలకు నీవే ఆశ్రయదుర్గముగా ఉండి ఇంట బయట ప్రయాణాలలో నీ దేవదూతల కావలిని దయచేయండి. శత్రువుల కంటికి కనబడకుండా నీ రెక్కల చాటున దాచండి. నీ బిడ్డలకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధమునో వర్ధిల్లనివ్వద్దు తండ్రి. ఏ కీడు వారి గుడారము సమీపించకుండా నీ పవిత్ర రక్తాన్ని వారికి కవచముగా ఉంచమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ కుటుంబాలను నీ కృపతో ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్న సాతాను సంబంధమైన ప్రతి గొడవలను, మనస్పర్ధలను ఇప్పుడే లయం చేయండి. భార్య భర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి. అయా, శాపగ్రస్తమైన క్రియలన్నీ ఈ కుటుంబాల నుండి తొలగిపోవునుగాక. బిడ్డల చదువుల్లో, వివాహ విషయాలలో నీవే తోడయుండి సకాలములో అద్భుతాలు జరిగించండి. తండ్రి, అప్పుల భారముతో, దరిద్రతతో కన్నీళ్లు పెట్టుకుంటున్న నీ బిడ్డల దుస్థితిని చూడండి. రోజు రోజుకు పెరిగిపోతున్న వడ్డీల భారము భరించలేక సమాజంలో తలదించుకొని బ్రతుకుతున్న నీ బిడ్డకిప్పుడే పరలోక ఐశ్వర్యము ద్వారా ఆర్థిక విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి వ్యాపార ద్వారాలను, ఉద్యోగ ద్వారాలను ఇప్పుడే నీ అధికారము కలిగిన నామములో తెరుస్తున్నాను ప్రభువా. వారప్పు చేసేవారిగా కాక అనేకులకు ఇచ్చే సర్వ సమృద్ధిని వారికి దయచేయండి. యేసయ్యా, లోకమిచ్చే శాంతి వంటిది కాదు, నువ్విచ్చే శాంతి ఎంతో గొప్పది. అయ్యా, నిరాశలో ఉండి పిచ్చి ఆలోచనలతో ఆత్మహత్యే శరణ్యమనుకుంటూ రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడుపుతున్నా నీ బిడ్డ మనసులోనికి ఇప్పుడే నీ పరలోక శాంతి ప్రవేశించునుగాక. ఏ ఆందోళన అయితే వారి మనసును కలిచివేస్తుందో దానికిప్పుడే స్వస్తిని పలకండి నాయనా. వారి హృదయాలను నెమ్మదిపరచండి. దేవా, అపవాది బంధకాలలో చిక్కుకుపోయిన వారిని విడిపించండి. మద్యపానానికి, వ్యసనాలకు, చెడు స్నేహాలకు దాసులైపోయి జీవితాలను పాడు చేసుకుంటున్న యవన బిడ్డలకి ఇప్పుడే సంపూర్ణ విడుదల కలుగునుగాక. చీకటి శక్తుల, చేతబడి శక్తుల ప్రతి బంధకాలను ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో తెంపివేస్తున్నాను తండ్రి. నీ బిడ్డలు పాపపు బానిసత్వము నుండి విముక్తి పొంది స్వేచ్ఛగా నిన్ను ఆరాధించుదురుగాక. అయ్యా, నీ బిడ్డలకు ఆత్మీయ బలాన్ని ప్రసాదించండి. శోధనలు వచ్చినప్పుడు వెనకంజ వేయకుండా వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకొని సాతానును ఎదిరించే విశ్వాసాన్ని ఇవ్వండి. ప్రార్థన ఆత్మతో, స్తుతి ఆరాధనలతో ప్రతిరోజు నీకు నమ్మకమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. దావీదు వలె భయాన్ని జయించి నీ నామ మహిమ కొరకు లోకములో సింహముల బ్రతికే శక్తిని వీరికి అనుగ్రహించండి. ఈ ప్రార్థన అంగీకరించి ఇప్పుడే ఈ వీడియో చూస్తున్న నీ బిడ్డల జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని, అద్భుతాన్ని ప్రారంభించినందుకు నీకు వందనాలను చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న, ఇతర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డ
రెక్కల కష్టారితమును రెండంతలుగా ఆశీర్వదించండి. అనేక మంది బిడ్డలు ఆ చోట స్థిరమైన ఉద్యోగాలు లేక, అయా స్వేచ్ఛగా పని చేసుకుంటా కావలసిన అకామాలు లేక, వేదనతో కన్నీటితో మీ వైపు చూస్తూ ఉండగా, అక్కడున్న అధికారులతో మాట్లాడి, అయ్యా బిడ్డలు స్వేచ్ఛగా పని చేసుకుంటా కావలసిన అకామాలను, స్థిరమైన ఉద్యోగాలను దయచేయండి. దేవా, ఆ చోట బిడ్డలు ఒంటరిగా ఉంటూ ఉండగా ఎలాంటి చెడు వ్యసనాల వైపు వారి అడుగులు వేయకుండా వారి అడుగులను స్థిరపరిచి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. దేవా, ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత తెస్తూ ఉండగా, ఈ దినము పేరున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి, వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి, అయ్యా ఈ ప్రార్థన అంగీకరించి ఇప్పుడే ఈ వీడియో చూస్తున్న నీ బిడ్డల జీవితాల్లో ఒక నూతన అధ్యాయాన్ని, అద్భుతాన్ని ప్రారంభించినందుకు వందనాలు చెల్లిస్తూ, మా ప్రభువును రక్షకుడునైన నజరేయుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో అత్యంత భారముతో కన్నీటితో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకినట్లయితే, మీకు ధైర్యాన్ని ఇచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. దేవుడు మీ జీవితంలో చేయబోయే కార్యాన్ని బట్టి ఆమెన్ అని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకే ప్రార్థన అవసరత ఉన్నా సరే, స్క్రీన్ పై కనబడుతున్న నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన విన్నపాన్ని పంపించినట్టయితే మీ కొరకు వ్యక్తిగతముగా నేను భారము కలిగి ప్రార్థిస్తాను. ఇలాంటి మరిన్ని ఆత్మీయ మోటివేషనల్ దేవుని మాటల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాగే భయములో, బాధలో ఉన్న మీ స్నేహితులకు, బంధువులకు ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక.